నవజాత శిశువును ఈ ప్రపంచంలోకి స్వాగతించటం ఆరోగ్య సిబ్బందికి ఎంతో అందమైన క్షణం. ఒక్కోసారి మాట్లాడే అవసరం లేకుండానే ఇదంతా జరిగిపోతుంది. మన ఈ మధ్య కొల్లాపూర్ జిల్లాలో జరిగిన ఒక అరుదైన సంఘటన గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒక చిన్న గ్రామీణ ఆసుపత్రిలో దివ్యాంగురాలైన అంటే ఒక మూగా చెవిటి అమ్మకు బిడ్డ పుట్టింది. సాధారణంగా మాటలు లేకపోయినట్టయితే పెద్ద సమస్య అవుతుంది కదా, కానీ ఇక్కడ జరగలేదు. నర్సులు, వైద్యులు చేతులతోనే సంకేతాలు ఇస్తూ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ప్రశాంతంగా ధైర్యం నింపుతూ ఆ అమ్మను ప్రసవం దాకా నడిపించారు. వైద్య పరికరాలు ఎక్కువగా లేని ఈ చిన్న ఆసుపత్రిలో వాళ్ళ లక్ష్యం ఒకటే, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి. బిడ్డ మొదటిసారి ఏడ్చినప్పుడు అది కేవలం వైద్యుల విజయం కాదు, ఆ గదిలో ఉన్న అందరి కళ్ళు చెమర్చే ఎంతో అందమైన క్షణం అది. ఇలాంటి చిన్న చిన్న క్షణాల మీదే ఆరోగ్య సేవ నిలబడి ఉంటుంది. పసికందుని చేతుల్లోకి తీసుకోవడము, ఒకరికి మీకు క్యాన్సర్ పూర్తిగా నయమైపోయిందని చెప్పడము, ఇటువంటి సంఘటనలు డాక్టర్లకు, నర్సులకు మళ్ళీ ఆశను, ఉత్సాహాన్ని ఇస్తాయి. రోజు శ్రద్ధగా సేవ చేయటం, ఓపికతో చూసుకోవటం, ప్రాణాలను కాపాడటం, ఇవన్నీ కొనసాగేందుకు ఇలాంటి క్షణాలే మాకు ప్రేరణగా నిలుస్తాయి.